నర్వ్ కంప్రెషన్ సిండ్రోమ్ అనేది టెక్నికల్‌గా ఏ పదము లేదు. బట్ యాహ్! వేగ్‌గా మేబీ ఎవరైనా చెప్పుండొచ్చు కానీ నర్వ్ కండక్షన్ సిండ్రోమ్ అనేది బేసిక్‌గా స్పైన్‌లో చూస్తాము. ఈ స్పైన్‌లో ఏంటి అనంటే వెన్నెముకలో మనకి ఈ వెన్నెముకల మధ్యలో ఒక కుషన్ లాంటి ఒక భాగం ఉంటుంది. డిస్క్ అంటాం. ఈ డిస్క్ అనేది కూడా ఎగ్జాక్ట్‌లీ ఒక కుషన్ లాగే పనిచేయాలి. సో అది ఎక్కువ మనం దాన్ని వాడకపోవటం వల్లో లేకపోతే లైఫ్ స్టైల్ వల్ల కానీ ఈ డిస్క్ అనేది ఏదైతే ఉంటుందో దాంట్లో ఆ సాఫ్ట్‌నెస్ పోయి హార్డ్ అయిపోతుంది. లేదు అంటే ఈ డిస్క్ మెటీరియల్ బయటికి వచ్చి దాని వెనకున్న నరం పైన ప్రెషర్ పడుతుంది. ఎప్పుడైతే ఈ డిస్క్ మెటీరియల్ నరం పైన ప్రెషర్ వేస్తుందో అదే నర్వ్ కంప్రెషన్ అనేది అంటారు. ఈ నర్వ్ కంప్రెషన్‌ని జనరల్‌గా ఐవీడీపీ అంటాము. డిస్క్ ప్రొలాప్స్ అని అంటాము. లేకపోతే డిస్క్ బల్జ్ అని అంటాం. కామన్‌గా సయాటికా అని కూడా అంటారు. సో ఈ సయాటికాని ఆల్సో కెన్ బి కాల్డ్ నర్వ్ కంప్రెషన్ సిండ్రోమ్. ఎప్పుడైతే ఈ నరం పైన ప్రెషర్ పడుతుందో ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ భాగంలో లాగటము, గుంజటము, లేకపోతే కండలు గట్టిపడిపోవటము, నడవలేకపోవటం, స్పర్శ తెలియకపోవటం అనేది జరుగుతుంది. సో ఇవి కొంత మటుకు B12 డెఫిషియన్సీ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్లో B12 లోపం అనేది ఎక్కువగా జరుగుతుంది. సో నాట్ ఓన్లీ B12, పెరిఫరల్ న్యూరోపతి డయాబెటిక్స్లో బాగా చూసే ఈ కామన్ ప్రాబ్లం ఏంటంటే పెరిఫరల్ న్యూరోపతి. వాళ్ళకి స్పర్శ తెలియక ఆ నరాలకి శక్తి లేకపోవటం వల్ల అక్కడ పాదాల్లో అల్సర్స్ ఫామ్ అయ్యి లేకపోతే పుండ్లు పడిపోవటం ఇవన్నీ కూడా డయాబెటిక్స్లో కామన్గా చూస్తాం. అట్ ద సేమ్ టైం మెకానికల్ ఇంజురీస్ వల్ల ఎవరైనా కింద పడినప్పుడు కానీ నడుం పైన కింద పడినప్పుడు కానీ వెన్నెముక కనుక దెబ్బ తగిలితే ఈ పర్టికులర్ డిస్క్ ఏదైతే ఉంటుందో వెళ్ళి నరం పైన ప్రెషర్ పడటం వల్ల ఆ భాగంలో లాగటం, లేదంటే మెడ నరాలు ఒత్తుకుంటే చేతుల్లో శక్తి లేకపోవటం, ఇవన్నీ కూడా డీజనరేటివ్ డిస్క్ డిసీజెస్ అంటారు. లేదు అంటే నర్వ్ కంప్రెషన్ వల్ల కూడా ఈ పెయిన్స్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ అలా అనిపించినప్పుడు అలా ప్రాబ్లం ఉంది అనుకున్నప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ముందు డాక్టర్ని వెంటనే కన్సల్ట్ చేయండి. ఎందుకంటే ఈ డిస్క్ బల్జ్ మటుకుంటే ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే ప్రొలాప్స్ అయిపోతుందో అప్పుడు చాలా సివియర్ ప్రాబ్లమ్స్ మీరు అనేది ఫేస్ చేయడం జరుగుతుంది. సో ఏదైనా త్వరగా ముందే తెలుసుకొని ఆ ప్రాబ్లమ్ని అడ్రస్ చేసుకుంటాం బెటరు. సో కాబట్టి ఇటువంటి పెయిన్స్ ఎప్పుడు వచ్చినా దానికి సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్ని కలవండి. ఆర్థోపెడిక్ సర్జన్స్ ఆర్ ఆల్ ఓకే, న్యూరో డాక్టర్స్ కూడా ఓకే. సో దీనికి సంబంధించిన వాళ్ళు చూస్తే ఆ ప్రాబ్లం ఏంటని అనలైజ్ చేసి దానికి తగ్గట్టు మీకు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. జనరల్గా మెడిసిన్స్తోనే ట్రీట్మెంట్ ఉంటుంది, ప్లస్ ఎక్సర్సైజెస్. మెడిసిన్స్ ప్లస్ ఎక్సర్సైజెస్ ఈ రెండింటితో 90% ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఒకవేళ సాల్వ్ అవ్వలేని ప్రాబ్లమ్స్ అంటే సివియర్ ప్రాబ్లమ్స్లో అప్పుడు సర్జరీ చేయాల్సిన అవసరం వస్తుంది.